ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలనమైతే నమోదైంది. దేశంలో 4 విడతల్లో ఇప్పటికే ఎన్నికలు పూర్తయినాయి. ఈ 4 విడతల్లో కూడా ఏ రాష్ట్రంలో, ఏ యూనియన్ టెరిటరీలో, ఏ పార్లమెంటు పరిధిలో కూడా నమోదు కానటువంటి ఓటింగ్ పర్సెంటేజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నమోదు కావడం అంటే అక్కడి రాజకీయ పరిస్థితులను చూస్తేనంటే నరాలు దిగేటువంటి ఉత్కంఠత నెలకొని ఉంది అనడంలో ఏం అనుమానం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇటు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ విడిపోయిన తర్వాత ఎప్పుడు కూడా నమోదు కానటువంటి పర్సెంటేజు ఈ ఎన్నికల్లో నమోదు కావడం, ఒకవైపు వైఎస్ఆర్సీపీ లీడర్లేమో ఇది ప్రో ఇన్కంబెన్సీ, ప్రభుత్వ అనుకూలమైనటువంటి పరిస్థితులు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, సంక్షేమ పథకాలు ఎవరైతే లబ్ధి పొందిరో వాళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు, రైతులు, ముసలి వాళ్ళంతా పింఛన్లు అనుకునే వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలం చేకూర్చే విధంగానే ఓట్లేసారని చెప్పేసి రెండోసారి అధికారంలోకి వచ్చేది జగన్ అని చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ఇది ఖచ్చితంగా కూటమికి సంబంధించినటువంటి అనుకూలత, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయి. యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉంది. జగన్ 5 ఏళ్ల కాలంలో రాజధాని నిర్మించలే, 3 రాజధానుల ఆట పేరు మీద కాలం ఎల్లదీసిండు. ఇక బటన్లు నొక్కుడు, పైసలు వంచుడు, గిది సంక్షేమమా? పెట్టుబడులు తీసుకురాలే, రాష్ట్రం ఆగమైపోయి, దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కు మాత్రము 3 ముళ్ళ ఆట ఆడిండని చెప్పేసి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. కాబట్టి దేశ విదేశాలతో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఈరోజు ఓట్ల పండుగ రోజు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేసిరని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్గా అయితే ఒక ఫిగర్ అయితే నేను చెప్తా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి గట్టి దెబ్బ తగలబోతా ఉందా అంటే ఈ ప్రశ్నకు సమాధానం అవునని చెప్పక తప్పదు. ఎప్పుడు కూడా దేశ రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో ప్రో ఇన్కంబెన్సీ ఉండొచ్చు, కానీ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైందంటే ఖచ్చితంగా అది జగన్ పాలనకు వ్యతిరేకంగానే ప్రజానికం మొత్తం కూడా ఓట్లేసినట్టే కనిపిస్తూ ఉంది. జూన్ 4వ తారీఖున రాబోయే ఫలితాలలో ఖచ్చితంగా కూటమి గెలవడానికే ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది. 2019లో జరిగినటువంటి ఎన్నికల పర్సెంటేజ్కి మొన్న జరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ చూసినప్పుడు ఖచ్చితంగా 2% పైగా ఓట్లు నమోదని, ఇది జగన్కి తీవ్రంగా దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ పెరిగిన ఓటింగ్ పర్సెంటేజే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఖచ్చితంగా దెబ్బ పడుతుంది అనేటువంటి ఒక విస్తృతమైనటువంటి ఒపీనియన్ అయితే కనిపిస్తూ ఉంది. సో నా ఒపీనియన్ కూడా ఈ పెరిగిన ఓటింగ్ పర్సెంటేజీ కూటమికి అనుకూలంగా మారి కూటమి అధికారంలోకి రావడానికి పుష్కలమైన అవకాశం కనిపిస్తుంది.